అలాంటి నాయకురాలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్లో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదానికి మూలంగా ఉన్నాయి. ఇండియాలో థగ్స్ ఉన్నారు, హిందుత్వ థగ్స్, ఆర్ఎస్ఎస్ అనేటువంటి రీతిలో పాకిస్తాన్ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా మీ దేశంలో థగ్స్ లేరా, మీ దేశంలో దొంగలు లేరా అనేటువంటి రీతిలో ఆమె కౌంటర్ ఇచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ని దొంగలుగా భావిస్తున్నారా అంటూ ఇప్పుడు హిందుత్వ ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ ఐటీ సెల్ రంగంలో దిగింది. దాంతోపాటుగా ఇండియాలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారంగా నడుస్తామే తప్ప రామాయణ మహాభారత ఇలాంటివి కాదు, వాళ్ళని రేప్ చేయండి, వీళ్ళు మర్డర్ చేయండి, ఇలాంటి వ్యవహారాలు మాకు పట్టవు అంటూ పాకిస్తానీని ఎద్దేవా చేసేందుకు ఆమె ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు రామాయణ మహాభారతాలకు ముడిపెట్టి ఆమె రామాయణాన్ని మహాభారతాన్ని కించపరిచింది. ఆ రామాయణ మహాభారతాల్లో రేప్ చేయండి, నరకండి, చంపండి అనేటువంటి అంశాలు ఉన్నాయన్నట్టుగా G3 ప్రస్తావించారు అని హిందుత్వ ఐటీ సెల్ ఈ వ్యవహారాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని డిపెండ్ చేయడానికి, గాయత్రికి అండగా నిలిచేదానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధపట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోని ఒక సెక్షన్ కూడా ఆమె మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దాడికి ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుంది. దీంతో ఇప్పుడు G3 అనేటువంటి గాయత్రి చాలా తీవ్రమైనటువంటి వివాదంలో ఇరుక్కున్నట్టు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్పందిస్తుందా, ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఏమైనా సరి చెప్పేందుకు రంగంలో దిగుతుందా అంటే అనుమానమే. కానీ ఇప్పుడు ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇదంతా ముగ్గురు కూడా బీజేపీ ఇద్దరు ఎవరు తెలుగుదేశం, జనసేన ఇద్దరు బీజేపీ మత్తులో ఊగుతున్నాయి. బీజేపీ తోటే వారు సంసారం చేయదలుచుకున్నారు. వారు ఎప్పుడు ముస్లింలను వాళ్ళ యొక్క ఓట్లు బ్యాంకులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఆయన ఒకటే అనుకున్నారు, నాకు పవర్ ముఖ్యం, నాకు ఏదైనా చేసినా ఎవడిని కొట్టినా ఎవడిని చంపినా వాడి మీద నుంచి నేను నడుచుకుంటూ వెళ్తాను. ఈ మధ్యకాలంలో ఆయన పవన్ కళ్యాణ్ లాగా కనబడట్లేదు. ఆయన ఒక యోగిలాగా వేషాలు వేసుకొని మరి దేశాన్ని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ మనకు పవర్ కావాలి. అదే తత్వంలో పోతున్నాడు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటిదాకా అందరినీ కవ్వింపు చర్యలు తీసుకొని మంచిగా ఆయన రాడు, ఇక నేను జీవితంలో సీఎం అవ్వను అన్న పొజిషన్ నుంచి ఈరోజు సీఎంగా మారడానికి ఆయన యొక్క వెన్నుపోటు ముస్లింలకు మరి అందరికి చేసిన వెన్నుపోటుతోటి ఆయన పైకి వచ్చాడు. అదిగాక ఈ మధ్యన ఆయనకు పవర్ ఇవ్వట్లేదని బీజేపీ వాళ్ళతో కూడా కయ్యాని పోతున్నాడు. కానీ అది సాధ్యపడదు. ఆయన ఓన్లీ ఒకటే, ఆయన రాజకీయమే ఆయనకు పరవాన్నం. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినప్పుడే ఆయన బతుకు బయటపడ్డది. అయినా సరే ఆంధ్ర పబ్లిక్ ఆయనకు ఓటు వేసారో లేదో తెలియదు. అది ఈవీఎంల యొక్క మాయాజాలమే అనుకుంటున్నా. ఈ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పద్ధతి తప్పు. రేపొద్దున ఒరిస్సాలో జరిగినట్టు, బీజీ పట్నాయక్ జరిగినట్టు చంద్రబాబు నాయుడుకి కూడా జీరో చేసే పరిస్థితిలో బీజేపీ ఉంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే గారిని ఎట్లయితే దింపారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పోతాడు. నితీష్ కుమార్ కూడా ఇదే విధంగా ఉన్నాడు. కాబట్టి రాజకీయంగా మరి కొన్ని రోజులు లాభపడవచ్చు.
కానీ రాబోయే కాలంలో తెలుగుదేశం అనేదే ఉండకుండా చేసే కుట్రలో బీజేపీ ఉంది. హిందూ ముస్లిం అని అంటారు. మరి దేశంలో జరుగుతున్న పరిణామాలను అడ్డుపెట్టుకొని ఈ ఉగ్రవాద చర్యలు జరిగాయి. మరి దేశంలో పవన్ కళ్యాణ్ కానీ, మన మోడీ కానీ, అమిత్ షా కానీ, మరి తదితరులు కలిసి ఓన్లీ హిందూ ముస్లింగా ఓటు బ్యాంకును తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే మరి దేశం రాబోయే కాలంలో మరి చాలా అనిశ్చితకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా టెర్రరిస్టులకు ఒక మతం లేదనే భావనను మీరు అందరూ గుర్తించాలి. జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జనాలు మన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నీళ్లు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు కానీ ఇంట్లో పెట్టి భోజనం పెట్టడం, తర్వాత వాళ్ళని ఓదార్చడం, వీళ్ళని బతిమలాడడం, ఇవన్నీ మీకు కనబడట్లేదా? మన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఓన్లీ సీఎం అవ్వాలి. అరే బాబు, నువ్వు సీఎం అయినా నువ్వు ఏమైనా ఎవ్వడికి ఫరక్ పడదురా బాబు. నువ్వు ఏం చేయగలుగుతావు? మీ అన్న ఏం చేసిండు, నువ్వేం చేస్తావు? నీ బతుకు బండారమే తప్ప నువ్వు బుక్స్ చదివినా, అది చదివినా, ఇది చదివినా అంటావు. ఏం చదివినా నీకు జ్ఞానం అనేది లేదు. నువ్వు ఒక పిచ్చోడివి. ఆ ఆంధ్ర పబ్లిక్ పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు మీకు రాయి ఇచ్చారు. కోతి ఉంటుంది చూడు, పిచ్చి కోతి, ఆ విధంగా నీకు రాయి ఇచ్చారు. నువ్వు పోలరైజేషన్ ఇండియాని చేస్తున్నావు, అది తప్పు. నువ్వు ఇప్పటికైనా నీ యొక్క పద్ధతి మారకపోతే మా సైన్యం నిన్ను వదలదు. నువ్వు ఖబర్దారుగా ఉండాలి. నీ జీవితమే ఒక రంగుల బాటగా జరిగింది. ఇప్పుడు ఇది పిక్చర్ అనుకుంటున్నామని 4 గంటల పిక్చర్, 3 గంటల పిక్చర్ సినిమా అనుకుంటున్నాము. ఇది జీవితం. అందరు కలిసిమెలిసి ఉండాలనే ఆ యొక్క ప్రచారం చేసుకో. నీ జీవితానికి ధన్యమైద్ది. నువ్వేదో పెద్ద హిందూ మతస్థుడికి పెద్ద గురువులాగా వ్యవహరించకు. నీ జాగ్రత్తలో ఉండాలి, లేకపోతే బాగుండదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్చరిక కాదు, అందరు కలిసి కట్టు ఉండాలని మీరు అనుకోవాలి. అంతే తప్ప మత విద్వేషాలు ఎవరో బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంటే అందులో దూరి ఒక సీఎంగా, డిప్యూటీ సీఎంగా అయ్యావు. అది నీకు చాలదా నీ లైఫ్కి? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు దేశవాసులు అందరూ ఒకటిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.